వైఎస్ఆర్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో అధికారుల యొక్క సస్పెన్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుందరేషన్ సస్పెన్షన్స్తో ఇప్పటికే ఆ శాఖ ప్రజలలో విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ జిల్లాలో సుందరేషన్ అవినీతి తారాస్థాయికి చేరిందన్నటువంటిది అర్థమైంది. అందులో భాగంగానే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. సుందరేషన్ శాఖలో అధికారిగా ప్రభుత్వ భూములన్నిటినీ ఇతరుల వ్యక్తులపైన రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైల్వే శాఖ అయినా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి భూములైనా, కార్పొరేషన్ భూములైనా సుందరేషన్కు లెక్క లేకోకుండా రిజిస్ట్రేషన్ చేశారన్నటువంటి ఆరోపణలు అయితే చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుందరేషన్ ఇప్పటికే బుగ్గవంక రైల్వే భూములను, అదేవిధంగా తెలుగు గంగాకు సంబంధించినటువంటి భూములను, కార్పొరేషన్ భూములను, R&Bకి సంబంధించినటువంటి భూముల రిజిస్ట్రేషన్లో సుందరేషన్ పాత్ర ఎక్కువగా ఉందని CPM మాజీ నాయకుడు కారు ఆంజనేయులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు కూడా గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సుందరేషన్ కేంద్రంగా సుందరేషన్ సహకారంతో CSIకి సంబంధించినటువంటి ఆస్తులను ఫేక్ డాక్యుమెంట్లతో ప్రైవేటు వ్యక్తులకు లీజ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదా అమ్మకమైనటువంటి రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కూడా సుందరేషన్ పాత్ర ఉందని చాలామంది KTV నిర్వహించినటువంటి చర్చా వేదికలో కూడా సుందరేషన్పై ఆరోపణలు చేసి ఉన్నారు. సుందరేషన్ అవినీతి తారాస్థాయికి చేరి రిజిస్ట్రేషన్ల శాఖకే అవినీతి మయమైపోయి ఒక మలినాన్ని అంటించినటువంటి సుందరేషన్ పైన ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గన సస్పెన్షన్ వేటు వేసింది. సుందరేషన్ ఆ సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి కడప జిల్లాలో ఉన్నటువంటి కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళినాడన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సుందరేషన్ యొక్క అవినీతిని తెలుసుకున్నటువంటి కూటమిలోని కీలకమైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా సుందరేషన్ అవినీతి గురించి తెలుసుకొని భయపడినట్లు తెలుస్తుంది. అయితే సుందరేషన్ను కాపాడడానికి ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి మొదట కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు చేసే ప్రయత్నంలో సుందరేషన్ అవినీతి బాగోతాన్ని విని వాళ్ళే ఆశ్చర్యపోయి సుందరేషన్కు మద్దతును ఉపసంహరించుకున్నట్లుగా కూడా కడప నగరంలో చర్చ నడుస్తోంది. పొద్దుటూరులో సుందరేషన్ ఉన్నప్పుడు 10/58/2019 సంవత్సరంలో చేసినటువంటి ఈ డాక్యుమెంట్ వ్యవహారంలో కూడా సుందరేషన్ పైన, అప్పుడు రిజిస్టర్ చేసినటువంటి సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన అవినీతి పైన చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక డాక్యుమెంట్ నెంబర్ 4867/2023 సంవత్సరంలో సుందరేషన్ ప్రమేయంతో అప్పటి సబ్ రిజిస్టరు రామలక్ష్మమ్మ చేసినటువంటి డాక్యుమెంట్గా దీన్ని చెప్తా ఉన్నారు. అయితే ఈ సుందరేషన్ ప్రమేయం ఇందులో ఆరోపణలు మాత్రమే కానీ దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో కొంత రామలక్ష్మ వాటిని బేరీజ్ వేసుకోవాల్సి వచ్చింది, దాని బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. మొత్తం ఈ వ్యవహారంలో రామలక్ష్మ కూడా సస్పెండ్ అయ్యారు, సుందరేషన్ సస్పెన్స్ అయ్యారు. అయితే ఈ సుందరేషన్కు సంబంధించినటువంటి ముందున్నటువంటి విద్యాసాగర్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. విద్యాసాగర్ రెడ్డి కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, కొంతమంది రాజకీయ నాయకులు తనకు అండగా నిలబడడంతోనే ఆ సస్పెన్షన్ వ్యవహారం కొంత వెనక్కి వెళ్తా ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉంటే, జిల్లా స్థాయి సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే జిల్లా స్థాయి అధికారి కూడా విద్యాసాగర్ రెడ్డిని కాపాడబోయే ప్రయత్నం చేస్తున్న వల్లే డిలే అవుతోందని చెప్తా ఉన్నారు. మరి విద్యాసాగర్ రెడ్డి సస్పెన్షన్ కూడా త్వరలో ఉందని చెప్తున్నప్పటికీ కూడా చూడాలి మరి, ఎందుకంటే రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా విద్యాసాగర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎలా
ముందుకెళ్తారన్నటువంటి చూడాల్సి ఉంది. ఏదేమైనా సుందరేషన్ వ్యవహారము రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని పరాకాష్ఠ చేర్చిందన్నటువంటిది వాస్తవం. అయితే రిజిస్ట్రేషన్ శాఖకు మచ్చ తెచ్చేయడమే కాకుండా సుందరేషను ప్రజా సంఘాల నాయకులను కూడా బెదిరించినటువంటి సంఘటనలు కూడా ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. గత ప్రభుత్వంలో సుందరేషన్ రెచ్చిపోయి ప్రజా సంఘాల పైన కూడా ఇతర నాయకులతో బెదిరించడం, పంచాయతీకి పిలిచడం జరిగిందని ప్రజా సంఘాల నాయకులు కేటీవీతో వాపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా సుందరేషన్ లాంటి అవినీతి మచ్చ ఉన్నటువంటి అధికారులను సస్పెన్షన్తో వదిలేయకుండా వారి యొక్క ఆస్తులను, వారి యొక్క బినామీలపై ఉన్నటువంటి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలి. సుందరేషన్ హయాంలో చేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి వాటిని యథాస్థితికి తీసుకొని వచ్చి ప్రభుత్వం పరిరక్షణ చేయాలని కేటీవీ కోరుకుంటోంది.